ఇప్పటి నుంచి వచ్చే ఏడాది దాకా సర్కారుకు ఎంత ఆదాయం రాబోతున్నది? అట్లా వచ్చిన ఆదాయాన్ని దేనికి ఎంత ఖర్చు చేయాలి అనే అంచనాలనే బడ్జెట్ అంటారు. అనేది అందరికి ఎరుకున్న ముచ్చటనే గదా! అయితే ఇప్పుడు తెలంగాణ సర్కారు అసెంబ్లీలో బడ్జెట్ లెక్కలు చెప్పింది. రాబోయే ఏడాదిలో ఏం చేయబోతున్నాం? ఎట్లా చేయబోతున్నాం అనేది చెప్పిండ్రు. మనం గూడా దాని మీద ఒకసారి ఇగురంగా వివరించుకుందాం పాండ్రి. గడియ రికాం లేదు, గవ్వ రాకట లేదు అన్నట్టు గాకుంటా, గొప్పలు చెప్పి షిప్పలు చేతికిచ్చినట్టు గాకుంటా, ఈ ఏడాదన్న బడ్జెట్‌లో అందరికి న్యాయం ఏమన్నా జరుగుతదా అని అంజనమేసి జూషినా, ఎక్కడ ఏం కనిపించినట్టు లేదు అంటున్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి గురించి బడ్జెట్‌లో లేదు. ఆడోళ్ళకి ఇస్తామన్న నెలకు 2500 ముచ్చట లేదు. పెన్షన్లు పెంచి ఇస్తామనేది కూడా ఆ మచ్చుక ఎక్కడ బడ్జెట్‌లో కనిపించలేదు. సరే, హామీల ముచ్చట పక్కకు పెట్టుండ్రి. కూలింది పేలింది అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్కు ఏమన్నా పైసలు కేటాయించిండ్రా అంటే అది లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 29,000 కోట్లు అని చెప్పిండ్రు కానీ దాంట్లో కాళేశ్వరం కట్టను బాగు చేస్తామని మాత్రం ఖచ్చితంగా ఎక్కడా చెప్పలేదు. చదువుకున్న పిల్లగాళ్ళకు కొత్తగా జాబులు ఇస్తే జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ఎక్కడా చెప్పలేదు. అంటే కొత్తగా కొలువులేసుడు కూడా నమ్మకం తక్కువనే. మరి ఇవేం చేయకుండా 3,24,234 కోట్లను దేనికి ఖర్చు చేయబోతున్నారు? అన్ని గనం పైసలు దేనికోసం ఖర్చు చేస్తారు అనే కదా మీ డౌట్ అనుమానం. ఆ ముచ్చట ఆ బడ్జెట్ను అసెంబ్లీలో పెట్టిన వాళ్ళని అడగాలి. మనకేం తెలుస్తుంది చెప్పుండ్రి. వాళ్ళు చెప్తారు, మనం వినాలి. గింతే ఇక ఈ తాప కూడా.